చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి. చాలా నేచురల్ పుట్టగొడుగులు అన్నమాట ఇవైతే సేకరిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి చికెన్ అన్నమాట. ఇది అడవి చికెన్, అడవిలో దొరికే చికెన్ కూర వండుకుంటున్నాం ఈరోజు. మా చెల్లి అయితే అన్నవరం నుంచి వచ్చారు గెస్ట్ గా. ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఏంటంటే, ఇంతకు ముందు పుట్టగొడుగులు మేము చూసి పుట్టగొడుగుల యొక్క వీడియో అయితే చేసాము. అయితే ఇప్పుడు మాకు ఊరి సమీపంలోనే బాలికోట పక్కనే పుట్ట అయితే ఉంది. అక్కడైతే పుట్టగొడుగులు చూసామన్నమాట. దాన్ని కూడా మరలా చూపించాలనే సదుద్దేశంతో మేము మీ ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు నచ్చే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ఫ్రెండ్స్. బురదైతుందండి, చాలా జాగ్రత్త. బురదైతుంది చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, అవ్వండి కొంచెం వైట్ కనిపిస్తున్నాయి కదండి, అయ్యానండి పుట్టగొడుగులు. దగ్గరికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్. బాబు ఇదిగండి, ఇక్కడైతే పుట్టగొడుగులు అసలు ఏం లేవు. పుట్టలు అయితే పుట్టగొడుగులు ఏం లేవు చూడండి. ఇదిగోండి, రాబోయే రోజుల్లో బహుశా రావచ్చు, నెక్స్ట్ ఇయర్. పుట్టగొడుగులు చూపిద్దాం ఒకసారి. దగ్గర రాయవా, దగ్గరొచ్చే. అమ్మ బాబు, వావ్ పుట్టగొడుగులు. ఇదిగోండి చూడండి, పుట్టగొడుగు ఎంత మంచి పుట్టగొడుగులు. నేచురల్ గా మనకు లభించే పుట్టగొడుగులు అనమాట. పుట్టగొడుగుల యొక్క విలువ, వాటి ఉపయోగాలు అయితే వీడియోలో మొత్తం చూపించాను ఫ్రెండ్స్. తప్పకుండా ఆ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కూడా తప్పకుండా ముందు చేసిన వీడియో చూడండి. అలాగే ఈ వీడియో కూడా చూడండి అన్నమాట. పార్ట్ 2 అని చెప్పొచ్చు. అయితే ముందు మేము వీడియో చేసాం కదండి, పుట్టగొడుగుల వీడియో. అందులో కూడా చలిసేమలు ఉన్నాయి, ఇప్పుడు కూడా చలిసేమలు మాకైతే ఎదురయ్యాయి. సరే ఫ్రెండ్స్, మరి మనం పుట్టగొడుగులు కోసుకుందాం. జాగ్రత్త, ఇక్కడ మళ్ళీ చలిసీమలు ఉన్నా దగ్గర ఉండాలి. చూపించారా? చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి. చాలా నేచురల్ పుట్టగొడుగులు అన్నమాట ఇవైతే. తమంతట అవే ఇవైతే వచ్చినాయి అన్నమాట పుట్టగొడుగులు. మా కూబాస్తలు అయితే వీటిని పుచ్చుకూతుక అంటాం అనమాట. ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం, అయితే ఇప్పుడు మేము వీటిని అయితే సేకరిస్తున్నాము. ఎందుకంటే ఈవినింగ్ అయిపోతుంది, మాకు వీటిని దయచేసి సేకరిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి. వైంబట్ మహారాజా అమ్మ, కొన్ని అయితే తెగిపోతున్నాయి, తెగిపోకుండా తీయాలి. తెగిపోతున్నాయి, గట్టిగా ఉండడంతో కొన్ని అయితే తెగిపోతున్నాయి ఫ్రెండ్స్. అది తీస్తున్నాడు మా బ్రదర్ అయితే. చూడండి, అదే ఇదిగోండి ఈ విధంగా. అరే శ్రీనివాసు మెల్లగా అలా తీస్తే వస్తాయి అన్నమాట. ఇది ఇదిగో ఇదైతే పూర్తిగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇది పూర్తిగా వచ్చింది. ఓకే, మరి ఇంతకు ముందు పుట్టగొడుగులు వీడియో చేసాము. అందులోనైతే మేము తీయడానికి ఇబ్బందిగా ఉందని, సేకరించడానికి ఇబ్బందిగా ఉందని కానీ మేము కత్తితో వెళ్ళేసి వాటిని అయితే కత్తితో తీయడం జరిగింది. అలా కత్తితో తీస్తే ఇనుము పుట్టలో తగిలిస్తేమో అక్కడి నుంచి మరలా నెక్స్ట్ సంవత్సరానికి రావు అని ఒక ప్రేక్షకుడు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మేము తెలియకుండా ఆ విధంగా మేమైతే సేకరించడం జరిగింది. ప్రస్తుతానికైతే మాకు అలా కొందరు బాగానే చెప్తున్నారు. మాకు అలా తెలియని విషయాలు మాకు చెప్తే మాకు చాలా సంతోషం అన్నమాట.
అమ్మాయి కొన్ని వస్తున్నాయి అంటే కదా, అంటే గట్టిగా లేని వస్తున్నాయి. ఊమట వాడు అరే ನೀರೇ ಜರ ಜರ್ಸಿ ಹೂ ಮಟ್ಟಿಡೆ ಹೂ ಮಟ್ವಾ ಐ ಇತ್ತಲತ್ತು ಅಲ್ಲ ಕಟ್ಟಿಗೆ ಮಾಡಿ ಅದಕ್ಕೆ ಹೂ ಮಟ್ಟತ್ತು ಪುಣ್ಯ ತಟ್ಟ ಲೇ మనకి నెంబర్ వచ్చింది. పాటలు కూడా వస్తున్నాయి. అయితే మేము పాటలు పాడుతున్నాం. అమ్మ కొన్ని అయితే ఇదైపోతున్నాయి. అమ్మమ్మ ఇది తీయాలన్నా సీనియారిటీ ఉండాలి. ఇది తీయాలంటే కొంచెం ఎక్కువ అనుభవం ఉండాలన్నమాట. మాకైతే అంతగా అనుభవం లేదండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మీకైతే అమ్మ బాబు మాకు గాని అలాంటి దొరికితేనా అనుకుంటారేమో కదా. నేచురల్ గా మనకు దొరికే వాటిని తినక జంక్ ఫుడ్లు అనుకొని, బర్గర్ అనుకొని, పిజ్జాలు అనుకొని రకరకాల చెత్త తింటున్నాం కాబట్టి మనకు రకరకాల రోగాలు వస్తున్నాయి. బీపీ అని, షుగర్ అని రకరకాల రోగాలు వస్తున్నాయండి మనకు. ఫ్రెండ్స్ మేమైతే వీటిని సేకరించాం, పుట్టగొడుగులను అయితే సేకరించాం ఫ్రెండ్స్. సేకరించడానికైతే సుమారుగా ఒక అరగంట పట్టిందండి. ఇదిగోండి నేను పట్టున్నవైతే ఒక 3 కేజీస్ అవుతాయి, ఇవి 2 కేజీస్ అవుతాయి. మొత్తం 5 కేజీస్ మాకైతే దొరికిందండి, 5 కేజీలు. మరి వీటిని అయితే వెళ్ళేసి మేము వండుకోవాలి. రేపటికి మేము వండుతాం. ఈ రోజు అయితే మాకు సండే కదా, స్పెషల్ కర్రీస్ ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి కదండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి దగ్గర చూపిద్దాం. ఈ రోజు మేము సంపాదించిన ఆస్తి ఈ రుచే వేరు. చూడండి మాకు సండేలో సండే స్పెషల్ లో ఇంకా స్పెషల్ సండే స్పెషల్. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లభిస్తాయండి. ఎన్నో ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. జీవితంలో ఒక్కసారైనా ఇది శరీరంలో పడితే ఎంతో మంచిది, మేలు అన్నమాట, మేలు చేస్తుంది. మా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో వీడియోతో మీ ముందుకు మేము రావాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే కుక్కులు క్లీన్ చేస్తున్నాం, కడుగుతున్నాం అనమాట. ఇప్పుడు కూర వండుదామని మా అమ్మ అయితే కడుగుతుంది. చూడండి చికెన్ అనమాట. ఇది అడవి చికెన్, అడవిలో దొరికే చికెన్ కూర వండుకుంటున్నాం ఈరోజు. మా చెల్లి అయితే అన్నవరం నుంచి వచ్చారు గెస్ట్గా. చెల్లి చేత వండిద్దాం అనుకుంటున్నాం ఈరోజు అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కడిగేసామండి. ఇదిగో చూడండి, కడిగిన తర్వాత ఇంత అయిందనమాట. క్లీన్ చేసాము, కొన్ని వేస్టేజ్ తీసేసాం బయటికి, చివరి ఉంటాయి కదా మొదల్లో అవి తీసేసామండి. హలో ఫ్రెండ్స్, కుక్కుల కూర అయితే రెడీ అవుతుందండి. అరే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, చాలా బాగుంటుందండి. చాలా రుచికరమైన వంట అన్నమాట. తింటే మీరు కూడా వదలరు. చూస్తున్నారు కదండి, చాలా చక్కగా ఫ్రై చేస్తున్నారు. వంట అయితే మా వదిన గారు చేస్తున్నారు, చాలా బాగుంటది. కుక్కుల కూర రెడీ అయిపోయిందండి, దించేసాము. ఇప్పుడే తినడానికి రెడీ అవుతున్నాము. చాలా బాగుంటుందండి. అన్నంతో కలిపి తింటే ఇంకా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట కూర అయితే. ఈ విధంగా కలుపుకొని ముద్ద కలుపుకొని తింటుంటే చాలా టేస్టీ ఉంటుంది అనమాట కూర అయితే.
చాలా బాగుంటుంది. అలాగా అంబలి కూడా తాగాలి. అలా అంబలి కూడా తాగుతున్నారు అలాగా. అంబలితో తాగుతూ ఈ విధంగా అయితే నంజకం చేయాలన్నమాట. పండి చక్కగా కలుపుకొని మా ఆవిడ తింటుంది. పీస్ తీయకూడదని చెప్పగా నేను తీయట్లేదు. ఫ్రెండ్స్ మేమైతే లేట్గా వచ్చామన్నమాట. బయటికి వెళ్ళి ఉండాం చిన్న పని పడితేని. మా చెల్లి వాళ్ళు ముందుగా తినేసారు. మిగిలించింది మేము కూడా మీకోసం వీడియో ముందు తిందామని చెప్పి మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. నేనైతే దుక్కిదూడకి వెళ్ళాను, యువైతే కొండకి ఎక్కేసాడు. మేమైతే వీడియో తీయడానికి అయితే మాకు ఛాన్స్ లేదు, అందుకని మా సిస్టర్ వాళ్ళు తీసారు. అలాగే కర్రీ కూడా ప్రిపరేషన్ చేశారు. మేమైతే తింటున్నాం మీ ముందు. చాలా బాగుంటది కర్రీ అయితే. ఇంతకు ముందు వీడియో కూడా చూడండి, అది కూడా పుట్టగొడుగుల గురించి వీడియో పెట్టడం జరిగింది. తిందాం సరే ఎలా ఉందో. ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఇది ఎలా వండినా దాని రుచి అంటే అద్భుతంగా ఉంటది అనమాట. ఎలా వండినా సరే, తాలింపు చేయకపోయినా సరే నేచురల్ గా లభించే కూర అనమాట. ఇది చాలా బాగుంటది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇందులో అయితే మేము ఏం కలపలేదండి, జస్ట్ మామూలుగా వండేసుకున్నాం. ఇందులో మనం ఇది సిరి చేపలు, ఎండు చేపలేదు అంటారు కదా, నెత్తెడు లేదు అంటారు, అవి కలుపుకొని వండుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటది అనమాట. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సంవత్సరానికి ఒకసారి ఈ సీజన్ లో మాత్రం లభిస్తుంది అనమాట. ఇది థియేటర్స్ పెట్టాను ఈ రోజు. పెడితే చాలా మంది ఉందా నాకు కావాలని చెప్పి మెసేజ్లు పెట్టారు. లేదు అయిపోయింది, మళ్ళీ ఏమైనా చూస్తే ఎక్కువ అనుకో పంపిస్తాము అని అన్నారు. ఫ్రెండ్స్ పుట్టగొడుగులు అయితే 5 కేజీలు దొరికింది నిన్న. అయితే మేము 3 ఇళ్ళకి మాత్రం వాటిని పంచి పెట్టాము. 3 హౌస్లకి పంచి పెట్టేసి వాటిని అయితే కూర వండుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.